ఒక్కసారి ఆలోచించండి. దేవతలకే దేవుడైన ఆ పరమశివుడు ధ్యానంలో కూర్చున్నాడు. అసలు ప్రశ్న ఏంటంటే ఆయన ఎవర్ని ధ్యానిస్తున్నాడు? ఆయనే సర్వాంతర్యామి అయినప్పుడు ఆయన పూజించే మరో దేవుడెవరు? పదండి, ఈ అద్భుతమైన కథలో దాగి ఉన్న ఆ రహస్యమేంటో చూద్దాం. కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. మహాదేవుడు గాఢమైన ధ్యానంలో మునిగిపోయి ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉన్న పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది. అది చాలా సహజంగా అనిపించినా దాని వెనుక ఎంతో లోతైన అర్థం ఉంది. ఆమె ప్రశ్న ఇదే: సకల దేవతలకు అధిపతి అయిన ఆ శివుడు ఆఖిర్ ఎవరిమీద ధ్యానం చేస్తున్నాడు? ఈ యొక్క ప్రశ్న మనల్ని నేరుగా ఈ కథలోని అసలు విషయానికి తీసుకెళ్తుంది. అప్పుడు పార్వతీదేవి చాలా సున్నితంగా అడిగింది, స్వామీ, మీరే కదా దేవతలందరికీ దేవుడు, మరి అలాంటప్పుడు మీకు ధ్యానం చెయ్యాల్సిన అవసరమేముంది? మీరు ఎవర్ని ప్రార్థించాలి? నిజమే కదా, ఎంత తార్కికమైన ప్రశ్న ఇది! పార్వతీదేవి అడిగిన ఈ ప్రశ్నకు శివుడు ఇచ్చిన సమాధానం బహుశా ఎవ్వరూ ఊహించుండరు. ఆ సమాధానం ఈ కథలోని రహస్యాన్ని మరింత పెంచి ఒక కొత్త మలుపు తిప్పుతుంది. శివుడు చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు, పార్వతీ, నాకన్నా గొప్ప దేవుడు ఒకరున్నారు. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. స్వయంగా మహాదేవుడే ఈ మాట అంటున్నాడు. అప్పుడు శివుడు ఈ శ్లోకాన్ని చెప్పాడు. దీని భావమేంటంటే, ఓ పార్వతీ, ఎంతో మధురమైన రామ అనే నామాన్ని ఒక్కసారి జపిస్తే చాలు, అది విష్ణు సహస్రనామాలను జపించినంత పుణ్యాన్ని ఇస్తుంది. ఈ శ్లోకంతో తాను ఎవ్వర్ని ఆరాధిస్తున్నాడో ఆయన స్పష్టం చేసేశాడు. అవును, శివుడు చెప్పిన సమాధానం ఇదే. నేను ధ్యానం చేసేది మరెవరి గురించో కాదు, సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి గురించే. ఇది వినగానే పార్వతీదేవికి మరింత ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు అస్సలైన తాత్విక చర్చ మొదలవుతుంది. పార్వతీదేవికొచ్చిన సందేహం చాలామందికి రావచ్చు. ఆమె వెంటనే అడిగింది, కాని రాముడొక మానవుడు కదా? మనందరికీ తెలిసిన విషయమే, రాముడు భూమిమీద మానవుడుగా జన్మించాడు. మరి ఒక దేవుడు ఒక మానవుణ్ణి పూజించడమేంటి? దీనికి శివుడిచ్చిన సమాధానం ఇంకా లోతైనది. ఆయన తిరిగి ఇలా ప్రశ్నించాడు, ఆయన కేవలం ఒక సాధారణ మానవుడే అయితే మరి నేను దేవుణ్ణి ఎలా అవుతాను? ఈ ఒక్క ప్రశ్నతో అసలు దైవత్వమంటే ఏంటో శివుడు వివరించడం మొదలుపెట్టాడు. ఇక్కడే ఈ కథ యొక్క మొత్తం సారాంశముంది. శివుడు తాను రాముడిలో ఏ గుణాన్ని చూసి ఆరాధిస్తాడో వివరిస్తాడు. ఆ గుణమే సమభావం. ఇప్పుడు ఈ వైరుధ్యాన్ని చూడండి. ఒకే రోజు ఉదయాన్నే శ్రీరాముడికి అయోధ్యకు రాజుగా పట్టాభిషేకం అని ప్రకటన. కాని అదే రోజు రాత్రి అయ్యేసరికి 14 ఏళ్లు వనవాసానికి వెళ్లానని ఆదేశం. జీవితంలో అత్యున్నత ఆనందాన్నిచ్చే క్షణం, అలాగే అత్యంత దుఃఖాన్నిచ్చే క్షణం, ఈ రెండిట్నీ ఆయన ఒకే రకమైన ప్రశాంతమైన మనస్తో స్వీకరించాడు. సంతోషానికి పొంగిపోలేదు, దుఃఖానికి కుంగిపోలేదు. ఈ అసాధారణమైన గుణాన్నే, ఈ స్థితప్రజ్ఞతనే శివుడు ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తాడు. అది అంత సులభంగా ఎవ్వరూ సాధించలేని ఒక జ్ఞానమనమాట. దీన్నే శివజ్ఞానం అంటారు. అంటే శివుని యొక్క జ్ఞానం. సుఖదుఖాలను సమానంగా చూడగలగడమే నిజమైన దైవత్వం అని గ్రహించడమే ఈ జ్ఞానం యొక్క సారం. అందుకే శివుడు వివరిస్తాడు, శ్రీరాముడిలో తాను పూజించేది ఆ ఆయుధాలనో శక్తినో కాదు, ఈ మహోన్నతమైన గుణాన్నే. ఈ సమభావమే రాముడిని మానవ రూపంలో ఉన్న దైవంగా నిలబెట్టింది. అందుకే రాముడు నాకూడా పూజనీయుడు అని చెప్పాడు. మరి ఇదంతా విన్న తర్వాత మన ముందు నిల్చే అసలైన ప్రశ్న ఒకటే: మన జీవితాల్లో వచ్చే సుఖదుఖాలను, గెలుపోటములను మనం కూడా అదే సమభావంతో, అదే ప్రశాంతతతో స్వీకరించడం నేర్చుకోగలమా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.